వృశ్చిక రాశి వారికి ఈరోజు నేను చెప్పబోయే ఈ అతి ముఖ్యమైన విషయం కేవలం ఒక సాధారణ జ్యోతిష్య అంచనా మాత్రమే కాదు. గత 8 ఏళ్లుగా మీ జీవితంలో మీరు ఎదుర్కొన్న భయంకరమైన కష్టాలు, అడుగడుగునా భరించిన ఘోరమైన అవమానాలు, అనుభవించిన తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు మరియు ప్రతిరోజు గుండెను పిండేసిన మానసిక బాధలు అన్నీ ఒక్కసారిగా శాశ్వతంగా ముగియబోతున్న ఒక అద్భుతమైన చారిత్రాత్మకమైన సమయం మీ ముందుకు వచ్చేసింది. మీరు ఎన్నోసార్లు ఎవరికీ చెప్పుకోలేక ఒంటరిగా గదిలో కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటూ, నా జీవితంలో ఎప్పుడైనా మంచి రోజులు వస్తాయా? అసలు నా రాత ఇంతేనా? నేను ఎంత నిజాయితీగా ఉన్నా, అందరికీ ఎంత మంచి చేసినా దేవుడు నా వైపు ఎందుకు చూడడం లేదు? నా కర్మ కాలిపోయిందా అని ఎన్నో నిద్రలేని రాత్రులలో దిండు తడుపుకుంటూ ఆలోచించి ఉండొచ్చు. దేవుడి ముందు నిలబడి ఎన్నోసార్లు నిలదీసి అడిగి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మీ కన్నీళ్లు తుడవండి. మీలో నిండిపోయిన ఆ నిరాశను పక్కన పెట్టండి. ఎందుకంటే సాక్షాత్తు ఆ పరమశివుడి ఆజ్ఞతో నవగ్రహాల మార్పు మీ జీవిత చరిత్రను పూర్తిగా తిరగరాయబోతోంది. మీ తలరాతను బ్రహ్మదేవుడు మళ్ళీ కొత్తగా సువర్ణాక్షరాలతో రాయబోతున్నాడు. ముఖ్యంగా రాబోయే మే 27వ తేదీ తర్వాత వృశ్చిక రాశివారి తలరాతను సమూలంగా మార్చే ఒక మహా అద్భుతమైన భాగ్యయోగం, ఒక అనూహ్యమైన రాజయోగం ప్రారంభం కానుంది. ఈ మహాయోగం వల్ల కొందరికి అకస్మాత్తుగా కలలో కూడా ఊహించని విధంగా ధనప్రాప్తి కలగవచ్చు. కొందరికి ఏళ్ల తరబడి వేధిస్తూ నిద్ర లేకుండా చేస్తున్న కోర్టు కేసులు అనూహ్యంగా మీకు అనుకూలంగా ముగియచ్చు. మరికొందరికి ఎప్పటి నుంచో ఆగిపోయిన అత్యంత ముఖ్యమైన పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆశ్చర్యకరమైన వేగంతో పూర్తవ్వవచ్చు. కానీ ఒక్క నిమిషం ఇక్కడి ఆగండి. ఈ మహా అదృష్టం అందరికీ ఊరికీ దక్కదు. మీరు ఏమీ చెయ్యకుండానే ఆకాశం నుంచి అదృష్టం ఊడిపడదు. మే 27న ఒక చిన్న అత్యంత శక్తివంతమైన రహస్య దైవిక పని చెయ్యకపోతే మీ కళ్ళెదుటే ఉన్న ఈ మహారాజయోగం, మీ ఇంటి గుమ్మం దాకా వచ్చిన లక్ష్మీదేవి మీ చేతుల నుంచి నీటిలా జారిపోయే ప్రమాదం 100% ఉంది. అందుకే ఈ వీడియోను పొరపాటును కూడా అస్సలు స్కిప్ చేయకండి. దయచేసి మధ్యలో వదిలేసి వెళ్ళకండి. అలా చేస్తే సగం జ్ఞానం ప్రాణాంతకం అన్నట్లుగా మీకు దక్కాల్సిన అదృష్టం గురించి పూర్తిగా తెలుసుకోలేక మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకున్నవారవుతారు. ఓపికతో 10 నిమిషాలు కేటాయించి చివరి వరకు చూస్తే మాత్రమే మీ జీవితాన్ని మార్చే ఆ అసలు రహస్యం, ఆ దైవిక పరిహారం మీకు సంపూర్ణంగా అర్థమవుతుంది. మీ తలరాతను మీరే స్వయంగా మార్చుకునే అవకాశం ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది. దయచేసి ఈ ఒక్క వీడియో కోసం మీ సమయాన్ని కేటాయించండి. ఈ అత్యంత రహస్యమైన ముఖ్యమైన జ్యోతిష్య విశ్లేషణను ప్రారంభించే ముందు నాదొక చిన్న కోరిక. మీరు నిజంగా వృశ్చిక రాశివారి అయితే మరియు మీ జీవితంలో అద్భుతమైన మార్పును మనస్ఫూర్తిగా కోరుకుంటున్న వారైతే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ లైక్ మీలో ఉన్న పాజిటివ్ ఎనర్జీకి, దేవుడి మీద మీకున్న నమ్మకానికి నిదర్శనం. అలాగే వెంటనే కామెంట్ సెక్షన్లో ఓం నమః శివాయ లేదా జై శ్రీరామ్ అని అత్యంత భక్తి శ్రద్ధలతో టైప్ చేయండి. ఆ దేవుడి నామస్మరణతో ఏ చిన్న పని మొదలుపెట్టినా అది ఖచ్చితంగా 100% విజయం సాధిస్తుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మీ జీవితాన్ని మలుపు తిప్పే ముఖ్యమైన రాశి ఫలాలు, అత్యంత రహస్యమైన దైవిక పరిహారాలు ముందుగా చూసేవారికే ప్రకృతిలో ఉన్న సానుకూల శక్తుల ప్రయోజనం ఎక్కువగా కలుగుతుంది. గ్రహాలు ఇచ్చే సంకేతాలను ముందుగా పసిగట్టేవారే జీవితంలో విజేతలుగా నిలుస్తారు. ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులకు, మీ ఆత్మీయులకు, మీ ప్రాణ స్నేహితులకు కూడా వాట్సాప్ మరియు ఫేస్బుక్ ద్వారా తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే మీలో చాలామందికి ఈ సమాచారం ఈరోజు ప్రాణాల కంటే, కోట్ల రూపాయల ఆస్తి కంటే కూడా విలువైనది కావచ్చు. మీ ఒక్క చిన్న షేర్ వల్ల ఎక్కడో పీకల్లోతు కష్టాల్లో, అప్పుల బాధల్లో ఉన్న ఒక వృశ్చిక రాశి వ్యక్తి జీవితంలో వెలుగులు నిండవచ్చు. వారు ఆత్మహత్య లాంటి ఆలోచనల నుంచి బయటపడవచ్చు. అలా జరిగితే ఆ ప్రాణదానం చేసిన మహాపుణ్యం నేరుగా మీకే దక్కుతుంది. మీ జీవితంలో ఎప్పుడైనా కష్టం వస్తే ఆ పుణ్యమే మిమ్మల్ని ఒక కవచంలా కాపాడుతుంది.
వృశ్చిక రాశి వారికి గత 8 ఏళ్లు ఎందుకు ఇంత కఠినంగా, అడుగడుగునా ముళ్ళు ఉన్న దారిలాగా, ఒక నరకంలాగా మారాయో ఇప్పుడు మనం జ్యోతిష్య శాస్త్రపరంగా చాలా లోతుగా తెలుసుకుందాం. కేవలం పైపైన కారణాలు కాకుండా అసలు మూలాల్లోకి వెళితేనే మీకు జరిగిన అన్యాయానికి, మీరు పడిన వేదనకు అసలు కారణం తెలుస్తుంది. గత కొంతకాలంగా కర్మ ఫలదాత అయిన శని భగవానుడు, అలాగే మాయకు ప్రతిరూపాలైన ఛాయాగ్రహాలు రాహు కేతువుల యొక్క అత్యంత ప్రతికూల ప్రభావం, వారి వక్రదృష్టి మీ రాశిపై తీవ్రంగా పడడం వల్ల మీరు మాటల్లో ఎవరికీ చెప్పుకోలేని, గుండెల్లోనే దాచుకున్న ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మీరు పగలు రాత్రి అనకుండా ఎముకలు అరిగేలా రక్తాన్ని చెమటగా మార్చి ఎంత కష్టపడ్డా మీ చేతిలో ఒక్క రూపాయి కూడా నిలవలేదు. వచ్చిన డబ్బు వచ్చినట్లే ఇసుకలాగా చేతిలోంచి జారిపోయి ఖర్చయిపోయేది. అరే, చేతిలోకి ఒక మంచి అవకాశం వచ్చింది, నా కష్టాలు తీరిపోయాయి, ఇక నా జీవితం స్థిరపడుతుంది, నా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని మీరు సంతోషపడేలోపే ఏవో తెలియని అదృశ్య శక్తులు మీ కాలికి బంధాలు వేసినట్లు, అడ్డుపడినట్లు చివరి నిమిషంలో ఆ అవకాశాలు మీ కళ్ల ముందే చేజారిపోయాయి. అప్పుడు మీరు అనుభవించిన ఆ నిరాశ, ఆ గుండెకూత మాటల్లో వర్ణించలేనిది. మీరు ఎంతోమందిని గుడ్డిగా నమ్మారు. మీ ప్రాణం కంటే ఎక్కువగా కొందరిని ప్రేమించారు. మీ కడుపు మార్చుకుని మరీ వారి కోసం మీ సమయాన్ని, డబ్బును వృధా చేశారు. వారికి కష్టం వస్తే మీ పనులు పక్కన పెట్టి మరీ వెళ్ళి సహాయం చేశారు. కానీ చివరకు ఏం జరిగింది? అదే, మీరు ప్రాణంగా నమ్మిన వాళ్ళ చేత, మీరు సొంత వాళ్ళు అనుకున్న వాళ్ళ చేత ఘోరంగా మోసపోయారు. వారు మీ అవసరాలు తీర్చుకుని మిమ్మల్ని ఒక కరివేపాకులా వాడుకుని మీ కష్టకాలంలో ముఖం చాటేశారు. మీ మంచితనాన్ని, మీ జాలి గుణాన్ని మీ బలహీనతగా చూశారు. మరికొందరు కుటుంబ అవసరాల కోసము, ఇంట్లో వారి వైద్య ఖర్చుల కోసము, పిల్లల చదువుల కోసము, లేదా వ్యాపారంలో నష్టాలు పూడ్చుకునేందుకు అప్పుల బారిన పడ్డారు. తీసుకున్న అప్పు తీర్చలేక, రోజురోజుకు పెరిగిపోతున్న వడ్డీలు కట్టలేక నరకం అనుభవించారు. అప్పుల వాళ్ళు ఇంటికి వచ్చి అడుగుతుంటే, సమాజంలో పరువు పోతుంటే ప్రాణాలు తీసుకోవాలనిపించిన క్షణాలు ఎన్నో ఉన్నాయి. కుటుంబంలో కూడా మీకు కనీస ప్రశాంతత కరువైంది. ఎంతో అన్యోన్యంగా ఉండే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకే ఏ కారణం లేకుండానే పెద్ద పెద్ద గొడవలు రావడం, పిల్లల దారి తప్పుతున్నారని, లేదా వారి భవిష్యత్తు ఏమవుతుందోనన్న ఎడతెగని ఆందోళన మిమ్మల్ని లోలోపల కుంగదీశాయి. మీలో చాలామంది రాత్రిళ్ళు నిద్రపట్టక, కళ్ళు మూసుకుంటే ఏవేవో భయంకరమైన నెగిటివ్ ఆలోచనలు వచ్చి భవిష్యత్తు శూన్యంగా కనిపించి, ఎవరికీ తెలియకుండా ఒంటరిగా గదిలో మూలను కూర్చుని గంటల తరబడి ఏడ్చిన రోజులు కూడా ఎన్నో ఉన్నాయి. మీరు చేస్తున్న ఉద్యోగంలో మీకంటే తక్కువ ప్రతిభ ఉన్నవారికి, మీకంటే జూనియర్లకు ప్రమోషన్లు వస్తుంటే, పై అధికారులకు కావలసిన వారికి జీతాలు పెరుగుతుంటే, మీరు మాత్రం 10 రెట్లు కష్టపడి నిజాయితీగా పనిచేసినా మీకు కనీస గుర్తింపు రాలేదు. పై అధికారుల వేధింపులు, రాజకీయాలు మౌనంగా భరించారు. వ్యాపారంలో ఉన్నవారైతే దుకాణం తెరిచి గంటల తరబడి కూర్చున్నా కస్టమర్లు రాక, పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కి రాక, అద్దెలు కట్టలేక అప్పుల ఊబిలో కూరుకుపోయి తీవ్ర నష్టాలు చూశారు. మీ మంచితనాన్ని చాలామంది తమ స్వార్థం కోసం వాడుకుని మిమ్మల్ని రోడ్డున పడేశారు. మీరు గుళ్ళు గోపురాలు తిరిగారు, ఎన్నో కఠినమైన ఉపవాసాలు చేశారు, నవగ్రహ శాంతులు చేయించారు. నేను ఎవరికీ ద్రోహం చెయ్యలేదే, ఎవరి ఉసులు పోసుకోలేదే, ఎంత ప్రార్థనలు చేసినా నా దేవుడు నన్ను కరుణించడం లేదు, దేవుడు నా పట్ల మాత్రమే పక్షపాతం చూపిస్తున్నాడు అని మీ ఇష్టదైవంపైనే కోపం తెచ్చుకుని దేవుడి పటాల ముందు నిలబడి నిలదీసి ఏడ్చిన సందర్భాలు కూడా మీ జీవితంలో ఉన్నాయి. కానీ మిత్రులారా, కన్నీళ్లు తుడుచుకోండి. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా 100% మారబోతోంది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. సృష్టి నియమం ప్రకారం చీకటి ఎంత గాఢంగా, భయంకరంగా ఉంటే ఆ తర్వాత వచ్చే ఉదయం, సూర్యోదయం అంత ప్రకాశవంతంగా, వెచ్చగా ఉంటుంది. మే 27 తర్వాత నవగ్రహాల సంచారం, ముఖ్యంగా సమస్త శుభాలకు కారకుడైన బృహస్పతి గురుగ్రహం యొక్క అద్భుతమైన, అమృతతుల్యమైన దృష్టి మీకు పూర్తిగా అనుకూలంగా మారుతోంది. జ్యోతిష్య శాస్త్రంలో ఒక నానుడి ఉంది. గురుబలం ఉంటే కోటి దోషాలున్నా సరే అవన్నీ పటాపంచలైపోతాయి. అలాంటి సాక్షాత్తు దేవగురువైన బృహస్పతి ఇప్పుడు మీ రాశిపై తన సంపూర్ణ కటాక్షం చూపబోతున్నాడు. దానికి తోడుగా ఇన్నాళ్లు మిమ్మల్ని నీడలా వెంటాడి పట్టి పీడించిన శని ప్రభావం కూడా క్రమంగా మీ రాశి నుంచి తొలగిపోతూ ఇన్నాళ్లు మీరు పడిన కష్టానికి బహుమతిగా అనుకూల ఫలితాలిచ్చే దిశగా మారుతోంది.
రాహుకేతువుల వక్రగతి కూడా దారిలో పడుతోంది. అందుకే మే 27 నుండి మీ జీవితంలో ఒక సరికొత్త, మీరెన్నడూ ఊహించని సువర్ణ అధ్యాయం ప్రారంభం కానుంది. ఇది కేవలం మీ మనసుకు ఆనందం కలిగించే మాటల గారడి కాదు, సాక్షాత్తు గ్రహగతులు, వేద జ్యోతిషం ఘంటాపథంగా చెబుతున్న పరమసత్యం. కానీ వృశ్చిక రాశివారు ఇక్కడ ఒక పొరపాటు మాత్రం అస్సలు చేయకండి. ఇది చాలా చాలా ముఖ్యమైన హెచ్చరిక. మే 27 రోజున మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ ఒక్క రూపాయి కూడా డబ్బు అప్పుగా ఇవ్వకండి. ఒకవేళ మీ మనసు కరిగి అప్పు ఇస్తే మీ అదృష్టం, మీ ఇంటికి వస్తున్న మహాలక్ష్మీదేవి వాళ్ళ చేతికి వెళ్ళిపోయే ఘోరమైన ప్రమాదం ఉంది. మీరు ఎంత జాలిపడినా సరే, మీ బంధువులు వచ్చి ప్రాధేయపడినా, ఎదుటివారు మీ కాళ్ళు పట్టుకుని ఎంత ఏడ్చి అడిగినా, మీ అత్యంత ఆత్మీయులు ఎంత ఎమర్జెన్సీ అని చెప్పినా, ఆ ఒక్కరోజు మాత్రం, ఆ 24 గంటల పాటు మాత్రం మీ పర్స్లో గానీ బ్యాంక్ అకౌంట్ నుంచి గానీ ఒక్క రూపాయి కూడా బయటకు తీసి చేబదులుగా అప్పుగా ఇవ్వకండి. ఆ రోజు మీరు డబ్బు బయటకు ఇస్తే మీ తలరాతలో రాసి ఉన్న రాజయోగం వారికి బదిలీ అయిపోతుంది. మీ ఇంటికి నడిచి వస్తున్న లక్ష్మీదేవిని మీరే స్వయంగా ఇతరులకు దానం చేసినట్లవుతుంది. ఆ ఒక్కరోజు మీ మనసును రాయి చేసుకోండి. నిష్కర్షగా లేదని చెప్పేయండి. ఈ చిన్న తప్పు చేస్తే ఇన్నాళ్ళు మీరు పడిన కష్టానికి దక్కబోయే ప్రతిఫలం శూన్యమైపోతుంది. ఈ హెచ్చరికను మీ మస్తిష్కంలో బలంగా నాటుకోండి. ఈ హెచ్చరిక పాటిస్తూ మీరు జాగ్రత్తగా ఉంటే మీరు ఇప్పటివరకు సమాజంలో, బంధువుల్లో, స్నేహితుల్లో కోల్పోయిన గౌరవం, ఆత్మవిశ్వాసం, మీ ప్రతిష్ఠ రెట్టింపు వడ్డీతో సహా తిరిగి వస్తాయి. మిమ్మల్ని చూసి ఎగతాళిగా నవ్వినవారు, మీ కష్టకాలంలో మిమ్మల్ని చీదరించుకున్నవారు, మిమ్మల్ని అవమానించినవారు ఇప్పుడు మీ అద్భుతమైన ఎదుగుదల చూసి ఆశ్చర్యపోయే స్థాయికి, మీ కింద పనిచేసే స్థాయికి మీరు వెళతారు. మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి వారు తిరిగి ఇవ్వకుండా 10 సార్లు తిప్పుకుంటూ, ఫోన్లు ఎత్తకుండా ఏళ్ల తరబడి మిమ్మల్ని ఏడిపిస్తూ ఉంటే, ఆ ఆగిపోయిన మీ సొంత డబ్బులు ఎవరి అండా లేకుండానే వాళ్ళకి వాళ్లే వచ్చి మీ చేతికి ఇచ్చే అద్భుతం జరుగుతుంది. చాలా రోజులుగా అమ్ముడుపోకుండా ఆగిపోయిన లేదా కోర్టు వివాదాల్లో చిక్కుకున్న భూములు, ప్లాట్లు లేదా ఇళ్ళు మంచి ధరకు, మీరు ఊహించని దానికంటే ఎక్కువ లాభానికి అమ్ముడయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. దీనివల్ల మీ అతిపెద్ద ఆర్థిక కష్టాలు, అప్పుల బాధలు చాలా వరకు శాశ్వతంగా తీరిపోతాయి. కొందరికి ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లి చదువుకోవాలనే కల, లేదా విదేశాల్లో స్థిరపడి కుటుంబానికి అండగా నిలబడాలనే బలమైన కోరిక ఉంటే దానికి సంబంధించిన వీసా పనులు, డాక్యుమెంట్ సమస్యలు లేదా ఇతర ఆటంకాలు అన్నీ తొలగిపోయి అద్భుతమైన విదేశీ అవకాశాలు వస్తాయి. పాస్పోర్ట్పై స్టాంపు పడే సమయం ఆసన్నమైంది. చదువు పూర్తయినా ఉద్యోగం లేక ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చి 10ల సంఖ్యలో రిజెక్షన్స్ ఎదుర్కొని తీవ్ర నిరాశలో ఉన్న నిరుద్యోగ యువతకు మంచి ప్యాకేజ్తో మీరు కలలో కూడా ఊహించని ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీ నుంచి ఆఫర్ లెటర్ నేరుగా మీ మెయిల్కి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం పగలు రాత్రి కష్టపడి సన్నద్ధమవుతున్న వారికి ఈ సమయం ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. మీ ఏకాగ్రత అమాంతం పెరిగి ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ప్రైవేట్ ఉద్యోగాల్లో ఉన్నవారికి ఇన్నాళ్ళు మీ కష్టాన్ని దోచుకున్నవారు పక్కకు తప్పుకుని మీకు దక్కాల్సిన ప్రమోషన్, భారీ శాలరీ హైక్ తప్పకుండా వస్తాయి. ఇక వ్యాపారస్తులకైతే పట్టిందల్లా బంగారమే, అరుగుపెట్టిందల్లా లాభమే అన్నట్లుగా అకస్మాత్తుగా లాభాలు ఆకాశాన్ని అంటుతాయి. పాత కస్టమర్లు తిరిగి వస్తారు. కొత్త బ్రాంచ్లు ఓపెన్ చేసే ఆలోచనలు ఫలిస్తాయి. మీ పేరు, మీ బ్రాండ్ ప్రతిష్ట మీ ఊరిలో, మీ వృత్తిలో నలుదిశలా సుగంధంలా వ్యాపిస్తుంది. ముఖ్యంగా వృశ్చిక రాశి మహిళలకు ఈ సమయం ఒక గొప్ప వరం లాంటిది, ఒక వసంతకాలం లాంటిది అనడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో మీరు పడిన మానసిక క్షోభ, భరించిన మాటలు, కన్నీళ్లు అంతా మంచులా కరిగి ఆవిరైపోతుంది. ఇంట్లో ఆర్థిక లోపం వల్ల ఆగిపోయిన శుభకార్యాలు, పూజలు, నోములు, వ్రతాలు మళ్లీ అంగరంగ వైభవంగా జరగడం ప్రారంభమవుతాయి. ఏళ్లు గడుస్తున్నా పెళ్లి కావడం లేదని, జాతక దోషాలు ఉన్నాయని బంధువులు, ఇరుపు పొరుగువారు సూటిపోటి మాటలు అంటుంటే ఆ బాధను ఎవరికీ చెప్పుకోలేక కుమిలిపోతూ కన్నీళ్లు పెట్టుకున్న ఆడపిల్లలకు ఇప్పుడు వారికి తగిన, వారినే ప్రాణంగా చూసి గౌరవించే ఒక రాజకుమారుడిలాంటి మంచి సంబంధం రాబోతోంది. ఇంట్లో పెళ్లిబాజా మోగబోతోంది. పచ్చని పందిరి వేయబోతున్నారు. వివాహమై ఎన్నో ఏళ్లు గడుస్తున్నా, ఎన్నో ఆస్పత్రులు తిరిగినా, ఎన్నో దేవుళ్లకు మొక్కుకున్నా సంతాన భాగ్యం కలగలేదని బాధపడుతున్న దంపతులకు డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయేలా దైవానుగ్రహంతో సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి అద్భుతమైన శుభవార్త వినిపించవచ్చు.
మీ ఇంట్లో ఒక చిన్నారి నవ్వుల పువ్వులు పూయించే ఆ పసిపాప అడుగుపెట్టే పవిత్రమైన సమయం ఆసన్నమైంది. కుటుంబంలో అత్తాకోడళ్ల మధ్య ఉన్న ఆధిపత్య పోరు లేదా భార్యాభర్తల మధ్య ఉన్న అనవసరమైన విభేవాలు, అనుమానాలు అన్నీ సమసిపోయి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం, శాంతి, సామరస్యం పెరుగుతాయి. మీ మాటలకు ఇంట్లో పూర్తి గౌరవం, విలువ పెరుగుతుంది. మీరు కుటుంబ బాధ్యతలను అత్యంత సమర్థవంతంగా, చిరునవ్వుతో నిర్వహిస్తారు. మీరు ఎన్నాళ్లుగా మనసులో దాచుకొని ఎవరికీ చెప్పుకోలేక మీ ఇష్టదైవానికి మాత్రమే చెప్పుకుంటూ ఎదురుచూస్తున్న ఒక అతి ముఖ్యమైన, ఎంతో కాలంగా కలలు కంటున్న ఒక అతి ముఖ్యమైన కోరిక ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరే అవకాశం ఖచ్చితంగా ఉంది. అది ఒక సొంతిల్లు కట్టుకోవడం కావచ్చు, లేదా మీకు ఇష్టమైన బంగారు ఆభరణాలు కొనుక్కోవడం కావచ్చు, లేదా మీ పిల్లల ఉన్నత చదువుల గురించి కావచ్చు. మీ దృఢమైన సంకల్పం నెరవేరే తీరుంటుంది. అయితే మిత్రులారా, దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించాలి అంటారు కదా. అలాగే ఆకాశంలో గ్రహాలు మీకు పూర్తిగా అనుకూలించినా వాకిట్లో నిలబడిన ఆ అదృష్టాన్ని మనం 2 చేతుల దోసిట్లోకి తీసుకోవడానికి మనవంతుగా కర్మ ఆచరించాలి. మన ప్రయత్నం మనం చెయ్యాలి. ఈ అదృష్టాన్ని పూర్తిగా, సంపూర్ణంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా పొందాలంటే మే 27న ఒక అత్యంత పవిత్రమైన, ప్రత్యేకమైన దైవిక పరిహారాన్ని తప్పకుండా చెయ్యాలని పురాతన జ్యోతిష్య ధర్మశాస్త్రాలు, మహర్షులు ఘంటాపథంగా చెబుతున్నాయి. చాలామంది ఈ ఆధునిక కాలంలో అతి తెలివితో ఇలాంటి చిన్న దైవిక పరిహారాలను చూసి నవ్వుకుంటారు, చాలా తేలికగా తీసుకుంటారు. ఇవన్నీ మూఢనమ్మకాలు అని కొట్టిపారేస్తారు. కానీ గుర్తుంచుకోండి, అదే వారి జీవితంలో వారు చేసే అతిపెద్ద చారిత్రాత్మక తప్పుగా మారుతుంది. ఎందుకంటే మనం మన కళ్లతో చూడలేనిది, సైన్స్ కూడా కనిపెట్టలేని ఒక అద్భుతమైన శక్తి దైవశక్తి, విశ్వశక్తి. ఈ పరిహారానికి గోమాతను ఎందుకు ఎంచుకున్నామంటే సాక్షాత్తు ఆ పరమశివుడి వాహనమైన నందికి ప్రతిరూపం. అలాగే ముక్కోటి దేవతలకు ప్రాణ నిలయం మన గోమాత. గోమాత శరీరంలో ముక్కోటి దేవతలు, సృష్టిస్థితి లయకారులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, అష్టదిక్పాలకులు, నవగ్రహాలు నివసిస్తాయని మన పవిత్ర వేదాలు, పురాణాలు స్పష్టంగా ఆధారాలతో సహా చెబుతున్నాయి. గోమాతను సంతోషపరిస్తే, ప్రేమగా గోమాత కడుపు నింపితే అష్టలక్ష్ములలో ప్రధానమైన మహాలక్ష్మీదేవి అనుగ్రహం అత్యంత వేగంగా క్షణాల్లో మీకు లభిస్తుంది. గోమాత కళ్లలో ఆనందం చూస్తే మీ ఇంట్లో సిరి సంపదలు తాండవిస్తాయి, దరిద్రం పారిపోతుంది. గోమాత శ్వాస తగిలితే చాలు, ఎన్నో దోషాలు హరించుకుపోతాయి. అందుకే ఈ పరిహారాన్ని ఏదో మొక్కుబడిగా చేశాములే అనిపించుకోకుండా చాలా శ్రద్ధగా, స్వచ్ఛమైన భక్తితో, ఏకాగ్రతతో నా జీవితం మారబోతోంది, నా కష్టాలు ఈ రోజుతో తీరిపోతాయి అన్న సంపూర్ణమైన విశ్వాసంతో చెయ్యాలి. దేవుడికి కావాల్సింది మీ ఆస్తులు కాదు, మీ నిజమైన భక్తి మాత్రమే. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, ఈ మహా అద్భుతమైన పరిహారాన్ని ఎలా చెయ్యాలో అణువణువు, పిన్ టు పిన్ వివరిస్తాను. ఏకాగ్రతతో శ్రద్ధగా వినండి. మే 27వ తేదీన ఉదయం బ్రహ్మ ముహూర్తంలో, అంటే సూర్యోదయానికి ముందు ఉదయం 4:30 నుండి 5:30 మధ్యలో, లేదా కనీసం ఉదయం సూర్యోదయం అయిన వెంటనే ఎవరూ నిద్రలేపక ముందే మీరు నిద్రలేవాలి. ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్రలేవకండి, బద్దికించకండి. లేచిన వెంటనే 2 చేతులు జోడించి భూమాతకు నమస్కరించి క్షమాపణ కోరుకుని తలస్నానం చేసి ఉతికి ఆరేసిన అత్యంత శుభ్రమైన, సాధ్యమైతే పసుపు లేదా తెలుపు రంగు బట్టలు మాత్రమే ధరించాలి. ఆ రోజు నలుపు రంగు దుస్తులు లేదా చెరిగిన బట్టలు పొరపాటును కూడా ధరించకూడదు. అది శని స్థానాన్ని ప్రేరేపిస్తుంది. తర్వాత మీ ఇంటి పూజాగదిలో ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేసి మీ ఇష్టదైవాన్ని 2 చేతులు ముడుచుకొని ప్రార్థించాలి. ఆ తర్వాత మీ ఇంట్లో లేదా బయట ఎక్కడైనా సరే మార్కెట్కి వెళ్ళి ఒక పచ్చని, ఎలాంటి మచ్చలు లేని శుభ్రమైన అరటిపండు తీసుకోవాలి. గుర్తుంచుకోండి, అరటిపండు రంగు పచ్చగా ఉండాలి. ఆ పచ్చని అరటిపండుపై ఒక చిన్న స్వచ్ఛమైన బెల్లం ముక్కను పెట్టాలి. ఒకవేళ మీకు బెల్లం లేదా పచ్చ అరటిపండు దొరకడం సాధ్యం కాకపోతే ముందు రోజే రాత్రి ఒక గిన్నెలో మంచినీళ్లలో నానబెట్టిన శనగలను, అంటే కొమ్ము శనగలను ఒక గుప్పెడు తీసుకోవచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒకటి లేదా 2 కలిపి ఒక ప్లేట్లో పెట్టుకుని మీ ఇంటి చుట్టుపక్కల వీధుల్లో తిరిగే లేదా ఏదైనా గోశాలలో విశ్రమిస్తున్న గోమాత వద్దకు చెప్పులు లేకుండా వట్టి కాళ్లతో నడుచుకుంటూ వెళ్ళాలి. గోమాతను చూసిన వెంటనే ఎంతో ఆనందంతో 2 చేతులు జోడించి నమస్కరించాలి. అనంతరం ఆ అరటిపండు, బెల్లం లేదా నానబెట్టిన శనగలను మీ కుడి చేతితో ఎంతో అపారమైన ప్రేమతో, ఒక తల్లికి భోజనం పెడుతున్నంత మమకారంతో తినిపించాలి. కింద పడేయకూడదు, మీ చేతితోనే తినిపించాలి.
అలా గోమాతకు తినిపించే సమయంలో మీ మనస్సును ఎటూ లగ్నం చెయ్యకుండా, పక్కవారితో మాట్లాడకుండా పూర్తిగా దైవం మీద నిలిపి మహాలక్ష్మీదేవి అత్యంత ఇష్టమైన మూలమంత్రమైన ఓం శ్రీం మహాలక్ష్మై నమః లేదా ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మై నమః అని కనీసం 11 సార్లు మీ మనస్సులో లేదా బయటకు వినిపించేలా జపించాలి. గోమాత ఆ ఆహారాన్ని స్వీకరిస్తున్నప్పుడు సాక్షాత్తు శ్రీమహాలక్ష్మీదేవి మీ సమర్పణను స్వీకరిస్తున్నట్లు, మీ కర్మలను తనలోటి తీసుకుంటున్నట్లు భావించాలి. ఆ తర్వాత కుదిరితే గోమాత తలపై, మెడ కింద మీ కుడి చేతితో ఆప్యాయంగా నిమురుతూ గోమాత చుట్టూ కుడివైపుగా భక్తితో 3 ప్రదక్షిణలు చెయ్యాలి. ప్రదక్షిణ చేస్తున్నప్పుడు హే గోమాత, నా కష్టాలన్నీ తీరిపోవాలి తల్లి, నా కుటుంబం చల్లగా ఉండాలి అని కన్నీళ్లతో ప్రార్థించాలి. చివరిగా గోమాత తోక వద్ద, అంటే అక్కడ మహాలక్ష్మి నివాసం ఉంటుంది, నమస్కరించి మీ మనస్సులో ఉన్న అతి ముఖ్యమైన కోరికను లేదా మీ జీవితాన్ని బాధిస్తున్న కష్టాన్ని భక్తితో చెప్పుకుని దాని నుంచి వెంటనే విముక్తి కలిగించమని, రాజయోగాన్ని ప్రసాదించమని వేడుకోవాలి. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా మీ ఇంటికి వచ్చేయాలి. చూడటానికి ఇదొక అతి చిన్న, సాధారణ పరిహారంలా అనిపించవచ్చు. ఒక 10 రూపాయల ఖర్చు కూడా లేని పరిహారం ఇది అని మీరనుకోవచ్చు. కానీ ఈ చిన్న దైవిక కర్మ వల్ల, ఈ పరిహారం వల్ల జరిగే అద్భుతాలు, సృష్టించే ప్రకంపనలు మాటల్లో వర్ణించలేము. మీ జీవితంలో, మీ జాతక చక్రంలో, మీ ఇండ్లు తిష్టవేసుకుని కూర్చున్న సమస్త దరిద్రశక్తులు, మిమ్మల్ని పట్టి పీడిస్తున్న నెగిటివ్ ఎనర్జీ, శత్రువుల నరఘోష, ఏడుపు, భయంకరమైన దృష్టిదోషాలు, చేతబడినాంటి చెడు ప్రయోగాలు అన్నీ పటాపంచలై కాలి బూడిదై తొలగిపోతాయని మహాజ్యోతిష్య నిపుణులు, తపస్సు చేసిన సిద్ధపురుషులు ఖచ్చితంగా చెబుతున్నారు. ముఖ్యంగా మీ మెడకు బిగుసుకున్న ఉరితాడులా మారిన అప్పుల బాధలు ఏ దారిగుండా అయితే మీ ఇంట్లోకి వచ్చాయో అదే దారిగుండా పారిపోతాయి. మీ సంపాదనకు ఒక అద్భుతమైన మార్గం దొరుకుతుంది. మీ పర్సులో, మీ ఇంట్లో బీరువాలో, మీ బ్యాంకు ఖాతాలో ఎప్పుడూ లక్ష్మీ కటాక్షం ఉండి డబ్బు నిరంతరం నిలవడం ప్రారంభమవుతుంది. మీరు చేసే చిన్న తోపుడు బండి వ్యాపారమైనా, కోట్ల రూపాయల పెద్ద వ్యాపారమైనా అందులో విశేషమైన, కనీవిని ఎరుగని లాభాలు వస్తాయి. ఉద్యోగంలో ఇన్నాళ్ళు మిమ్మల్ని కావాలని తొక్కేసిన పై అధికారుల మనస్సు ఆశ్చర్యకరంగా మారిపోయి వాళ్లే మీకు సపోర్ట్ చేస్తారు. మీకు రావాల్సిన ప్రమోషన్ దారిలో ఉన్న అడ్డంకులు వాటంతట అవే కరిగిపోయి తొలగిపోతాయి. చాలా రోజులుగా కోర్టుల్లో లేదా ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్న ప్రభుత్వ కార్యాలయాల్లో నిలిచిపోయిన ఫైళ్లు, పనులు విపరీతమైన వేగంగా మీకు అనుకూలంగా పూర్తవుతాయి. మీరు కలలో కూడా ఊహించని వ్యక్తుల ద్వారా ఏనాడో మీరు ఒకరికి చేసిన ఒక చిన్నపాటి సహాయానికి ప్రతిఫలంగా ఇప్పుడు అత్యవసర సమయంలో మీకు భారీ ఎత్తున డబ్బు లేదా కీలకమైన సమయంలో ప్రాణాల నిలబెట్టే గొప్ప సహాయం రావచ్చు. సమాజంలో మీకు ఒక మంచి గుర్తింపు, ఆదరణ, గౌరవం, సెలబ్రిటీ లాంటి స్టేటస్ లభిస్తుంది. మీరు తెలుసుకోవాల్సిన ఇంకో అత్యంత ముఖ్యమైన, రహస్యమైన విషయం ఏమిటంటే మే 27 తర్వాత వచ్చే మొదటి 48 గంటలు, అంటే 2 రోజులు వృశ్చిక రాశి వారికి అత్యంత కీలకమైన, సున్నితమైన మరియు శక్తివంతమైన సమయం. ఈ 48 గంటల సమయంలో విశ్వం, సృష్టి మీకు మీ ఉజ్వల భవిష్యత్తు గురించి కొన్ని స్పష్టమైన, పాజిటివ్ సంకేతాలు ఇస్తుంది. ఈ సమయంలో మీరు చూసే కొన్ని శుభ సంకేతాలు మీ జీవితాన్ని అద్భుతంగా మార్చబోతున్నాయని, మీ అదృష్ట చక్రం వేగంగా తిరగడం మొదలైందని అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు, మీరు ఉదయం ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా ఎదురుగా పచ్చిని ఆవు కనిపించడం, లేదా ఆవు పాలిస్తున్న దృశ్యం కనిపించడం, మీ ఇంటి ముందుకు ఆవు రావడం, లేదా మీరు రోడ్డు మీద వెళ్తుంటే ఏదైనా పాత గుడిలో లేదా ఎక్కడైనా శంఖం ఊదిన పవిత్ర శబ్దం, లేదా ఆలయంలో దేవుడికి హారతి ఇస్తున్న సమయంలో గంట శబ్దం అకస్మాత్తుగా మీ చెవిన పడడం అనేది గొప్ప సంకేతం. అలాగే ఎవరైనా మీకు అనుకోకుండా మీ చేతికి కొద్దిగా అయినా సరే డబ్బు ఇవ్వడం, లేదా ఎన్నో ఏండ్ల క్రితం ప్రాణ స్నేహితులుగా ఉండి ఏదో చిన్న కారణం వల్ల దూరమైన పాత స్నేహితుల నుంచి అకస్మాత్తుగా ఆనందంగా ఫోన్ కాల్ రావడం, రాత్రి నిద్రలో మీకు కలలో అందమైన పూల తోటలు, నదులు పారుతున్న దృశ్యాలు, లేదా దేవుడి విగ్రహాలు, పూజారులు కనిపించడం, ఇవన్నీ మీ జీవితంలో అలుముకున్న చీకట్లు పూర్తిగా తొలగిపోయి మహా అదృష్టం ప్రారంభమవుతోందని సాక్షాత్తు విశ్వం మీకిస్తున్న బలమైన సూచనలు కావచ్చు. అందుకే ఈ 48 పవిత్రమైన రోజుల్లో మీరు మీ ప్రవర్తనను, మాట తీరును చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మీలో ఉండే సహజమైన కోపాన్ని, ఆవేశాన్ని పూర్తిగా అదుపులో ఉంచుకుని నేలమట్టానికి తగ్గించుకోవాలి. ఎవరినీ ఒక చిన్న పల్లెత్తు మాట అనకండి. ఎవరితోనూ కఠినంగా, అహంకారంతో మాట్లాడకండి. వాదనలకు దిగకండి. ముఖ్యంగా ఇంట్లో మీ ఎదుగుదల కోసం కష్టపడిన తల్లిదండ్రులను, వయసు పైబడిన పెద్దలను, బయట అనాథలను, వికలాంగులను మనస్సారా గౌరవించండి. వారికి చేతనైన సహాయం చేయండి.
పొరపాటును కూడా ఎవరినీ కించపరచకండి, ఎగతాళి చేయకండి. ఎందుకంటే దైవానుగ్రహం, లక్ష్మీ కటాక్షం మీపై పుష్కలంగా ఉన్న ఈ పవిత్రమైన సమయంలో మీరు చేసే చిన్న మంచి పనికి, సహాయానికి 100 రెట్లు పుణ్యఫలం మీ ఖాతాలో పడుతుంది. అదే సమయంలో అహంకారంతో చేసే చిన్న తప్పుకు 100 రెట్లు నెగిటివ్ ప్రభావం మీ జీవితంపై ఉంటుంది. అందుకే వీలైనంత వరకు మౌనంగా, చిరునవ్వుతో, దైవనామస్మరణతో ఈ సమయాన్ని గడపండి. ఇక వృశ్చిక రాశికి చెందిన యువకులు, విద్యార్థులు, కెరీర్ ప్రారంభ దశలో ఉన్నవారు ఒక ముఖ్యాంశాన్ని మీ మెదడులో శాశ్వతంగా ముద్రించుకోండి. మే 27 తర్వాత మీ జీవితాన్ని గొప్పగా మలుపు తిప్పే ఒక పెద్ద బ్రేక్, ఒక బ్రహ్మాండమైన, ఊహించని అవకాశం మీ ఇంటి తలుపు తట్టబోతోంది. అది మీరు ఎప్పటి నుంచో కలలుగన్న ఒక పేరు మూసిన మల్టీనేషనల్ కంపెనీలో భారీ ప్యాకేజీతో ఉద్యోగం రూపంలో కావచ్చు, మీలో దాగి ఉన్న అద్భుతమైన క్రియేటివిటీని ప్రపంచానికి గర్వంగా పరిచయం చేసే ఒక కొత్త స్టార్టప్ వ్యాపారం రూపంలో కావచ్చు, లేదా ఉన్నత విద్య కోసం మీరు పంపిన అప్లికేషన్ అంగీకరించబడి విదేశాలకు వెళ్లే అవకాశం రూపంలో కావచ్చు. అవకాశం అనేది మీకు ఏ రూపంలో వచ్చినా సరే అది మీ జీవితాన్ని మాత్రమే కాదు, మీ రాబోయే తరాల జీవితాన్ని కూడా సెట్ చేస్తుంది. కానీ ఆ అవకాశం మీ ముందు వచ్చినప్పుడు మీరు ఏమాత్రం భయపడకూడదు. నేను ఇది చెయ్యగలనా, నాకు అంత సత్తా తెలివితేటలు ఉన్నాయా, మధ్యలో ఫెయిల్ అయితే నా పరిస్థితి ఏమిటి అని ఆత్మన్యూన్యతా భావంతో, అనవసరమైన భయంతో ఒక్క అడుగు కూడా వెనకడుగు వేయకండి. గతంలో మీరు ఎదుర్కొన్న దారుణమైన అపజయాలు, అవమానకరమైన ఫెయిల్యూర్సు, ఇంటర్వ్యూల్లో వచ్చిన పదే పదే రిజెక్షన్లు, ఇవన్నీ ఇప్పుడు గుర్తు చేసుకుని మీలో మీరే భయపడి కుంచుకుపోయి వచ్చిన అవకాశాన్ని వదిలేసుకోకండి. గతం గతం. నిన్నటి గాయాలను, అనుభవాలను రేపటి విజయానికి పాఠాలుగా తీసుకోండి. ఎందుకంటే ఈసారి మీ అదృష్టం, విశ్వం యొక్క సంపూర్ణమైన పాజిటివ్ శక్తి మీ వైపే ఉంది. మీరు పట్టుకున్న మట్టి కూడా క్షణంలో బంగారంగా మారే అద్భుతమైన సమయం ఇది. అందుకే పూర్తి ఆత్మవిశ్వాసంతో వేట ముదిరిపెట్టిన సింహంలాగా ఎవరికీ భయపడకుండా ముందడుగు వేయండి. ప్రపంచం మీ వైపు చూసేలా విజయం మీ పాదాలను ముద్దాడుతుంది. మీ పక్కింటి వాళ్ళు ఆశ్చర్యపోయేలా, మీ తల్లిదండ్రులు కాలరిగరేసి గర్వపడే స్థాయికి మీరు అత్యున్నత శిఖరాలకు ఎదుగుతారు. మీలో చాలా మందికి ఈ వీడియో చూస్తూనే పాటికే ఒక అనుమానం వచ్చి ఉండొచ్చు. ఇంతకాలం ఏళ్ల తరబడి రక్తం చిందించి కష్టపడ్డాం, చెప్పులరిగేలా దేవుళ్ల చుట్టూ తిరిగాం, ఎన్నో కఠినమైన పూజలు చేశాం, యూట్యూబ్లో ఎన్నో వందల రాశి ఫలాలు విన్నాం, కానీ మా జీవితంలో ఏమీ మారలేదు. ఎక్కడ వేసిన గుమ్మలి అక్కడే ఉంది. ఇప్పుడు నిజంగా ఈ మే 27 తర్వాత మా జీవితం మారుతుందా, ఈ పరిహారం పనిచేస్తుందా, ఇది నిజమేనా అని మీ మనసులో ఒక సందేహం ఎలుకలా తొలుస్తూ ఉండొచ్చు. ఇది చాలా సహజం, మానవ నైజం. ఎందుకంటే మీరు కష్టాలు పడి పడి, దెబ్బలు తిని తిని మీ మనస్సు మొద్దుబారిపోయి నిరాశలో కూరుకుపోయింది. కానీ ఒక్క పచ్చి నిజం ఎప్పుడూ గుర్తుంచుకోండి మిత్రులారా. ప్రకృతి నియమం, సృష్టి ధర్మం ప్రకారం ప్రతి కారు చీకటి, భయంకరమైన రాత్రి తర్వాత ఒక వెలుగులా ఆశాజనకమైన ఉదయం తప్పక భూమి మీదకు వస్తుంది. నిరంతరం ఎప్పుడూ వర్షం పడుతూనే ఉండదు, నిరంతరం ఎప్పుడూ ఎండకాయదు. ఋతువులు మారుతూ ఉంటాయి. అలాగే మనిషి జీవితంలో కూడా నిరంతరం కష్టాలు, కన్నీళ్లు మాత్రమే ఉండవు. ఒక మనిషి తన కర్మఫలం, పాపఫలం అనుభవించడం పూర్తిగా ముగిసిన తర్వాత ఆ దేవుడు తప్పకుండా 2 చేతులా కరుణించి ఆశీర్వదిస్తాడు. కష్టపెట్టిన దేవుడే కన్నీళ్లు తుడుస్తాడు. అదేవిధంగా వృశ్చిక రాశి వారికి 7 ఏళ్ల నాటి కర్మదోషాలు, మీ జాతకంలో ఉన్న చెడు ప్రభావాలు అన్నీ ఇప్పుడు పూర్తిగా ప్రక్షాళన అయిపోయాయి. మీరు అగ్ని పరీక్షలో గెలిచారు. మీకిప్పుడు జీవితంలో అలముకున్న చీకట్లు తొలగిపోయి వెలుగుల సుదర్శన చక్రం, అదృష్ట యోగ సమయం వేగంగా ప్రారంభమవుతోంది. మీరిక ఎవరి గురించో ఆలోచించకుండా, ఎవరితోనూ మిమ్మల్ని మీరు పోల్చుకోకుండా, మనసులో ఎలాంటి నెగటివ్ ఆలోచనలు, అనుమానాలు పెట్టుకోకుండా ఈ శక్తివంతమైన గోమాత పరిహారాన్ని నిజమైన, స్వచ్ఛమైన భక్తితో, ఏకాగ్రతతో ఈరోజు నేను చెప్పిన పద్ధతిలో చేస్తే మీ జీవితంలో మే 27వ తేదీ సాయంత్రం నుంచే అద్భుతమైన, మీకే మీ కళ్లను మీరు నమ్మలేనంత ఆశ్చర్యపోయే మార్పులు కనిపించడం ఖచ్చితంగా ప్రారంభమవుతుంది. మీ మనసుకు ఒక తెలియని ప్రశాంతత, భారమంతా దిగిపోయిన ఒక అద్భుతమైన ఫీలింగ్ కలుగుతుంది. ఆఖరుగా ఇంకో చిన్న కానీ మీ భవిష్యత్తుకు వజ్రం లాంటి బలమైన పునాది వేసే దైవిక సూచన. మే 27 రోజున మీ ఆర్థిక స్తోమతకు తగ్గట్టుగా, అది ఎంత చిన్నదైనా సరే పరిమాణం ముఖ్యం కాదు, మనసు ముఖ్యం. ఎవరికైనా ఆకలితో అలమటిస్తున్న వారికి సాధ్యమైనంత వరకు ఆహారం దానం చేయండి. మీరు వేల రూపాయలు, లక్షలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. రోడ్డు పక్కన ఉన్న పేదవారికి, తల్లిదండ్రులు లేని అనాథలకు లేదా ఆకలితో ఉన్న యాచకులకు ఒక 10
రూపాయల బిస్కెట్ ప్యాకెట్టో లేదా ఒక గుప్పెడు అరటి పండ్లో లేదా కనీసం ఒక పూట కొద్దిగా అన్నదానం చేయగలిగితే అది మీ జీవితానికి, మీ పిల్లల ప్రాణాలకి శ్రీరామరక్షగా మారుతుంది. తరగని ఎంతో పుణ్యాన్ని మీ ఖాతాలో జమ చేస్తుంది. అన్నదానం మహాదానం అని మన ప్రాచీన పెద్దలు ఊరికి గాలికి అనలేదు. ఎందుకంటే ఆకలితో కడుపు మాడిపోతున్న వాడి కడుపు మీ చేతులతో నింపినప్పుడు వాడు ఆనందంతో కన్నీళ్లతో ఇచ్చే ఆ దీవెన నేరుగా ఆకాశంలో ఉన్న భగవంతుడికి చేరుతుంది. అన్నం పెట్టిన వాడిని దేవుడు ఎప్పుడూ మరచిపోడు. దానం చేసే చేతిని, ఎదుటివారి కష్టానికి కరిగిపోయి సహాయం చేసే విశాలమైన మనసున్న మనిషిని మహాలక్ష్మీదేవి ఎప్పుడూ ఎక్కడా వదిలిపెట్టదు. ఎల్లవేళలా కాపాడుతుంది. వారి చేతులను ఎప్పుడూ ఖాళీగా ఉంచదు, సంపదతో నింపుతుంది. ఆ రోజు సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో, అంటే చీకటి పడే వేళలో మీ ఇల్లు శుభ్రం చేసుకుని గడపకు పసుపు కుంకుమ బొట్లు రాసి ఇంటిని ఒక దేవాలయంలా అలంకరించి మీ ఇంటి పూజామందిరంలో స్వచ్ఛమైన ఆవు నెయ్యి లేదా గానుగ పట్టిన నువ్వుల నూనెతో 2 ఒత్తులు వేసి భక్తితో దీపం వెలిగించండి. కళ్ళు మూసుకుని 2 చేతులు జోడించి అష్టలక్ష్ములను, ముఖ్యంగా ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మీదేవిలను మనసారా కన్నీళ్లు వచ్చేలా ప్రార్థించండి. ఆ మీరు వెలిగించిన దీపపు కాంతిలో మీ ఇంట్లో, మీ మనసులో గూడు కట్టుకుని ఉన్న దరిద్రం, ఏళ్లనాటి అప్పుల బాధ, ప్రతికూల నెగటివ్ ఎనర్జీ, చీకటి మరియు కష్టాలన్నీ పూర్తిగా అగ్నిలో కాలిపోయి బూడిదై శాశ్వతంగా తొలగిపోతాయి. మీ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతూ ఒక దేవాలయంలా మారుతుంది. ఇప్పుడు నా ప్రియమైన యూట్యూబ్ వీక్షకులకు ఒక ముఖ్యమైన, మీ జీవితాన్ని నిలబెట్టే ప్రశ్న. ఈ సుదీర్ఘమైన, జీవితాన్ని మార్చే ఈ అద్భుతమైన వీడియో చూస్తున్న వారిలో నిజమైన వృశ్చిక రాశి వారు ఎవరెవరున్నారు? మీరు మీ కష్టాల నుంచి, అప్పుల నుంచి పూర్తిగా బయటపడి ఒక రాజ జీవితం జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారా? అలా అయితే ఖచ్చితంగా మీ ఉనికిని తెలియజేయండి. నిశ్శబ్దంగా వెళ్ళిపోకండి. వెంటనే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో జై గోమాత లేదా ఓం నమఃశివాయ లేదా ఓం శ్రీ మహాలక్ష్మియై నమః అని పూర్తి భక్తితో, ఏకాగ్రతతో కామెంట్ చేయండి. మీరు కీబోర్డుపై టైప్ చేసే ప్రతి అక్షరం ఒక శక్తివంతమైన మంత్రంలా పనిచేసి మీ శరీరంలో సానుకూల, పాజిటివ్ శక్తిని నింపుతుంది. దేవుడితో మీకొక కనెక్షన్ ఏర్పడుతుంది. అలాగే మీ మొబైల్ ఫోన్లోని వాట్సాప్ ఫ్యామిలీ గ్రూపులలో, ఫ్రెండ్స్ గ్రూపులలో ఈ వీడియోని కనీసం 3 లేదా 5 షేర్ చేయండి. స్వార్థం లేకుండా, కేవలం నాకే మంచి జరగాలి అనుకోకుండా ఇతరుల మంచి కూడా కోరుకుంటే మనకు దేవుడు అంతకంటే ఎక్కువే మంచి చేస్తాడు, 100 రెట్లు ఇస్తాడు. ఎందుకంటే మీరు చేసే ఒక చిన్న షేర్ వల్ల ఈ జ్యోతిష్య సమాచారం తెలియక ఎక్కడో బాధపడుతూ అప్పుల బాధతో ప్రాణాలు తీసుకోవాలి అనుకుంటున్న ఇంకొక వృశ్చిక రాశి వ్యక్తి లేదా మీ స్నేహితుడి జీవితంలో కూడా ఈ వీడియో చూడటం వల్ల ఒక గొప్ప, సానుకూల మంచి మార్పు రావచ్చు. వారు ఆత్మహత్య ప్రయత్నం విరమించుకోవచ్చు. ఆ కాపాడిన మహాపుణ్యం మీకే, మీ ఖాతాలోనే జమవుతుంది. మీరు తెలియక చేసిన పాపాలు ఆ పుణ్యంతో కుట్టుకుపోతాయి. అలాగే దయచేసి వీడియో కింద ఉన్న ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మన ఈ ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మరిచిపోవద్దు. రాబోయే రోజుల్లో నవగ్రహాల స్థితిగతులను బట్టి వృశ్చిక రాశి వారికి ఏ మలలో ఎలాంటి యోగాలు జరగబోతున్నాయి, ఏ అద్భుతమైన, ఆశ్చర్యకరమైన విషయాలను మీరు చూడబోతున్నారు, ఏ అదృష్ట యోగాలను అందుకోబోతున్నారు, మీ ఆరోగ్య జాగ్రత్తలను ఎలా పాటించాలి మరియు ధన ప్రాప్తికి, అప్పుల నివారణకు సంబంధించిన మరిన్ని 100 రెట్లు శక్తివంతమైన పురాతన రహస్య పరిహారాలను మనం రాబోయే తదుపరి వీడియోల్లో చాలా వివరంగా మీకు అర్థమయ్యేలా తెలుసుకుందాం. మీ అందరికీ ఆ కైలాసవాసిరైన పరమేశ్వరుడి మరియు ఆ క్షీరసాగర మథనంలో ఉద్భవించిన మహాలక్ష్మీదేవి చల్లని ఆశీస్సులు, దీవెనలు ఎల్లప్పుడూ నిరంతరం మీపై, మీ కుటుంబంపై ఉండాలని, మీరందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సకల జనులు సుఖంగా, శాంతిగా ఉండాలి. జై గోమాత. ఓం నమఃశివాయ. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.